హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే పార్ట్ టైం జాబ్ గురించి అయితే చెప్పుకుందాం. సో ఈ ట్యూరిటో కంపెనీ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం. అండ్ దీనికి వచ్చేసి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిండి వర్క్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది ఇలా అప్లై చేయాలో, జాబ్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడైతే క్లియర్గా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు, ఎర్న్ అప్ టు 60,000 పర్ మంత్ అని చెప్పేసి. సో మీరైతే మంత్లీ 60,000 వరకు అయితే ఎర్న్ చేసుకునే అవకాశం. అండ్ బై చూసింగ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని ఇచ్చారు. సో మీకు నచ్చిన టైంలో, మీకు ఖాళీగా ఉన్న టైంలో అయితే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సో మీరు చక్కగా అయితే ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీకున్న నాలెడ్జ్ ని స్టూడెంట్స్ తో షేర్ చేసుకొని మీరైతే డబ్బులు సంపాదించుకునే అవకాశం. ఎవరైతే పార్ట్ టైం జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ ఎవరైనా దీనికైతే చక్కగా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫామ్ అయితే ఇచ్చారు వాళ్ళొకటి. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఫామ్, ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిస్తాను ఈ ఫామ్ లింక్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యూరిటో అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ట్యూటరింగ్ అని క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. సో మీరైతే చక్కగా ఆన్లైన్ లో ట్యూటరింగ్ చేస్తూ మనీ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డియర్ అప్లికెంట్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ ఇన్ అప్లికింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యూటర్ ఇన్ ట్యూరిటో అని ఇచ్చారు. సో క్లియర్ గా మెన్షన్ చేశారు వీళ్ళైతే. అండ్ ఇక్కడ ప్లీజ్ బి అష్యూర్డ్ అని చెప్పి ఒక నోట్ అయితే ఇచ్చారు. అదేంటంటే మీరు అప్లై చేసిన వెంటనే మీకైతే 48 అవర్స్ లో మీకు ఒక మెయిల్ వస్తుంది షార్ట్ లిస్ట్ అయితే. ఒకవేళ షార్ట్ లిస్ట్ అవ్వకపోతే మీకైతే మెయిల్ ఏం రాదు, వాళ్ళ నుండి రెస్పాన్స్ ఏం రాదు మీకు. సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి, 48 అవర్స్ వెయిట్ చేయండి. అప్లై చేసి 48 అవర్స్ లో మీకు ఏదైనా రెస్పాన్స్ వచ్చిందనుకోండి, ఫర్దర్ గా మూవ్ ఆన్ అవ్వచ్చు మీరు. వాళ్ళు చెప్పినట్టుగానే ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ వాళ్ళు ఏం కండక్ట్ చేస్తే అది. అండ్ ఒకవేళ మీది షార్ట్ లిస్ట్ కాకపోతే మాత్రం మీకు ఇలాంటి మెయిల్ రాదు 48 అవర్స్ లో. అండ్ రిక్వైర్మెంట్ లేదు అన్నట్టు మీరు ఇచ్చిన సబ్జెక్ట్ కి. అండ్ ఇక్కడ ప్లీజ్ ఫిల్ ద ఫామ్ ఓన్లీ వన్స్ అని క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఒకవేళ డూప్లికేట్ మళ్ళీ ఫిల్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళైతే తీసేస్తారు, రిమూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఫామ్ చూసుకోండి, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. మీ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. అండ్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫర్ ఈజియర్ కమ్యూనికేషన్ అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. యూ గాట్ టు హియర్ అబౌట్ అస్ ఫ్రమ్ అంటే యూట్యూబ్ ఇవ్వచ్చు అదర్లో, లేదు అంటే ఇక్కడ ఏదైనా ఇవ్వండి. అండ్ చూస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ యాజ్ పర్ యువర్ ఎక్స్పర్టైజ్ దట్ వి లైక్ టు అప్లై ఫర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోండి. మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీకు ఏది ఎక్స్పర్టో, నేను ఇది చెప్పగలను అనుకుంటే అది తప్పకుండా ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ మీరైతే విల్ యూ ఏబుల్ టు ప్రొవైడ్ ఏ మినిమమ్ ఆఫ్ 100 అవర్స్ ఇన్ ఏ మంత్ అని అంటే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. 100 అవర్స్ అంటే పెద్ద టైమింగ్ కాదు, మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్ లో చూస్ చేసుకో కాబట్టి ఏ టైంలో అయినా చూస్ చేసుకొని వర్క్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా 100 అవర్స్ అయితే ఇవ్వండి. అండ్ చూస్ ద గ్రేడ్ లెవెల్స్ అని అడుగుతున్నారు. సో మీరు ఏ క్లాస్కి చెప్తారో ఆ క్లాసెస్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. 1st to 4th చెప్తారా, 5th to 8th చెప్తారా, 9th to 12th అయితే చెప్తారా, ఏదైతే అది ఇచ్చేసేయండి. అండ్ హ్యావ్ యూ టాట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బిఫోర్ అని అడుగుతున్నారు. అంటే మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ముందు ఎప్పుడైనా చెప్పారా అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ ఇవ్వచ్చు, నో అయితే నో ఇవ్వచ్చు. ఆర్ యూ అవైలబుల్ టు స్టే ఫర్ యూ మినిమమ్ ఆఫ్ ఇయర్ అని అడుగుతున్నారు వాళ్ళతో. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళతో మీరు ఒక మినిమమ్ ఆఫ్ ఇయర్ ఉంటారా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఎన్రోల్ అవుతారు కాబట్టి స్టూడెంట్స్. సో తప్పకుండా ఎస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అదర్ రీజన్ ఏదైనా ఉంటే అదర్లో ఇవ్వచ్చు. అండ్ వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారు. మీకు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్, నాట్ ఏ గ్రాడ్యుయేట్ ఎయిట్. సో ఏదైతే అది ఇవ్వండి. కానీ దీనికైతే మాక్సిమం గ్రాడ్యుయేషన్ వాళ్ళే ఎలిజిబుల్. సో గ్రాడ్యుయేషన్ వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అండ్ మెన్షన్ ద డిగ్రీ అండ్ స్పెషలైజేషన్ యూ హోల్డ్ అని ఇచ్చారు. సో ఇక్కడ స్పెషలైజేషన్ అంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, లేకపోతే 0 అని పెట్టొచ్చు, లేదు అంటే నాట్ అప్లికేబుల్ అని పెట్టొచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టాట్ త్రూ ఆన్లైన్ టీచింగ్ మోడ్ అని ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆన్లైన్ టీచింగ్ మోడ్లో ఇంతకుముందు ఎప్పుడైనా టీచ్ చేసి ఉంటే మీకు ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, లేదు అంటే నేనే పెట్టేసేయండి నాట్ అప్లికేబుల్ అని. ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ ద బిలో ఆప్షన్స్ ఇస్ దట్ ఈస్ అక్యురేట్ ఫర్ యూ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి మీరు ఏంటో అది. అండ్ ఇఫ్ వీ టేక్ యువర్ అహెడ్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, 15th పాయింట్ అయితే. ఒకవేళ మీది అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్కి అవైలబుల్గా ఉంటారా అని అడుగుతున్నారు. అంటే ట్రైనింగ్ ప్రాసెస్ కానీ టీచింగ్ ప్రాసెస్ కానీ ఉంటుంది. సో అప్పుడైతే ఎస్ ఇవ్వండి. మ్యాక్సిమం అయితే మీకు ఏదైనా రీజన్స్ ఉండి డిలే అయితే ఇక్కడ అదర్లో మీరు రీజన్ ఇవ్వచ్చు. సో మ్యాక్సిమం ఎస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. ట్రైనింగ్
ట్రైనింగ్ ప్రాసెస్ తర్వాత మీరు వెంటనే టీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టార్ట్ టీచింగ్ యాస్ సూన్ యాస్ యూ కంప్లీట్ ద ట్రైనింగ్ అని చెప్పేసి. అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ టైమ్ సూటెడ్ అని ఇచ్చారు. సో, ఇక్కడొచ్చేసి మీకు ఖాళీగా ఉన్న టైంలో, ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడొచ్చేసి బిట్వీన్ అని చెప్పేసి టైమింగ్స్ ఇచ్చారు. కొన్ని టైమింగ్స్ అయితే. సో, ఈ టైమింగ్‌లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేయగానే అప్లికేషన్ వాళ్ళకైతే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అవ్వడంతోనే వాళ్ళు 48 అవర్స్‌లో మీ షార్ట్ లిస్ట్ అయితే 48 అవర్స్‌లో వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. లేదు అనంటే కాల్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ డబ్బులెక్కడ పే చేయమని అడగరు. ఎక్కడ కూడా ఎవరికీ కూడా డబ్బులు పే చేయకండి. అండ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యాక ఫర్దర్‌గా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. సో, ఇవండి జాబ్ డీటెయిల్స్ వచ్చేసి. నేను ఈ ఫార్మ్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. తప్పకుండా ఎలిజిబుల్ అయితే ఎవరున్నారో తప్పకుండా వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అండ్ పార్ట్ టైమ్ వర్క్, ఫ్లెక్సిబుల్ అవర్స్ కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు ఆపర్చునిటీని మాత్రం. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా మేబీ యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. టేక్ కేర్. బాయ్.